క్రిస్మస్ వేడుకలు క్యాండిల్ లైట్ సర్వీస్ డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం 6:30 Jesus is the one who lights our way. He gives us hope for each new day. ఎందరూ ఆయన నామమును విశ్వాసించి ఈ హృదయాన్ని ఆయనకి ఇస్తారు, తెరబడిన హృదయంలోనికి ఆ వెలుగు ప్రవేశించింది. స్థలం మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ 7. అందరినీ ప్రేమతో ఆహ్వానించువారు డాక్టర్ సజ్జా రత్నకుమార్ గారు. వివరాల కొరకు మా ఫోన్ నంబర్లు 9494767633, 9494767733. చెప్పండి, వెలుగు సంబంధంలాగా మనం జీవించాలి. ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చెప్పండి, నేను లోకానికి వెలుగైన. అవును ప్రభువా, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చావు, ఎంత గొప్ప బాధ్యతను మాకు ఇచ్చావు ప్రభువా. నువ్వే స్వయంగా అన్నావు ప్రభువా, నీ శిష్యులైన వారితో మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పావు, ఉప్పై అని చెప్పావు ప్రభువా. ఈ సాయంత్రం సమయంలో ఆరంభించబోతున్న ఇక క్యాండిల్ లైట్ సర్వీస్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా, మా కాంతి ప్రభువా ప్రసరించాలి ప్రభువా, మా వెలుగు ప్రజలు చూడాలి ప్రభువా. చీకటి సంబంధం కాదు, మునుపటి వారము కాదు ప్రభువా. మునుపటి వారు అంధకార క్రియలలో పాలుభాగస్తులై ఉన్నారు ప్రభువా. మమ్మల్ని ప్రభువా వెలిగించావు, చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని దాటించావు ప్రభు. మరణాన్ని నుంచి జీవానికి దాటించావు ప్రభువా. నిత్య రాజ్యానికి అర్హులుగా చేశావు ప్రభువా. నీవే వెలుగు ప్రభువా. నువ్వు అన్నావు, నీ పేరు జ్యోతిర్మయుడవు ప్రభువా. నువ్వు జ్యోతివి కనుక మేమందరం జ్యోతుల్లాగా ప్రకాశించాలి ప్రభువా. నీకు వందనాలు. ఈ సమయంలో జరగబోతున్న యొక్క క్రొవ్వొత్తుల ఆరాధనలో మీరుండమని వేడుకుంటున్నాము. మా మధ్యలోనికి రండి ప్రభువా, మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాము. అంధకారంలో ప్రభువా, ఈ చీకటి లోకానికి ప్రభువా వెలుగు దూతగా వచ్చావు ప్రభువా. వెలుగుగా ఈ లోకానికి వచ్చి ప్రభువా నీ కాంతిని చీకటిలో ప్రకాశింపజేశావు. ఆ కారణాన్ని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా వెలుగును ప్రజలు చూడాలి, మా వెలుగును ప్రభువా మా ఇంట్లో వారు చూడాలి, మా వెలుగును మా ఉద్యోగం చేసే స్థలంలో చూడాలి, మా వెలుగును ప్రభువా మా యొక్క కుటుంబీకులు చూడాలి, దేశం చూడాలి, రాష్ట్రం చూడాలి ప్రభువా. అటువంటి వెలుగు సంబంధుల్లాగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ జరగనైన ఆరాధన అంతట్లో ప్రభువా మీరుండి నీ ఆధిపత్యాన్ని నడిపించి నీకు ప్రభువా ఘనత తెచ్చే ఆరాధనలాగా జరిగించమని యేసు నామాన్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. అందరం కలిసి పలుకుదాం. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. మహిమా నీ మీద
ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చు. అందరూ కలిసి చెప్దాం. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్న. చెప్తాం. లెమ్ము లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి అందరూ చెప్తాం. లెమ్ము నీవు తేజరిల్లుము, లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగురు, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగురు, ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రభువే సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగున. ప్రభువే. అందరూ చెప్తాం. లెమ్ము నీవు తేజరిల్లుము, లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము,
నీకు వెలుగు వచ్చు. అందరూ చెప్దాం. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్న. లెమ్ము నీవు తేజరిల్లుము, లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు అందరూ చెప్దాం. లెమ్ము నీవు తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. పాట పాడదాం. అందాల తార అరుదించే నాకాయి అంబార వీధిలో అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిమి. అందాల తారం అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార
కడకు అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌఖ్యమే పాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌఖ్యమే చూడ జీవితమంత పావనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆసింప మనసు పయనమైతిమి అందాల తార అరుదెంచే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ హల్లెలూయా అందరం చెప్దాం హల్లెలూయా మరియు పాట పాడదాం తార వెలసింది ఆనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది స్వార్థను మాకు తెలిపిందని పాడబడుతూ దేవనామని మహిమపడదాం అందరం వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది
మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడాములే. మందాను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాటలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మా రాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు అందరూ చెప్తాం. తార వెలిసింది, తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సమ్రాణియు బోలమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కాంచాములే. బంగారమును సమ్రాణియు బోలమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కాంచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని మా యోధుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను గణపరచి మా యోధుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది, తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది అందరూ చెప్తాం మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మరి ఒకసారి చెప్తాం. తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా, హల్లెలూయా. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో చీకు లేదు, చింత లేదు, చాలా సంతోషం, బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం.
యేసుని నీడలో జనించిన శ్రీ యేసుని నీడలో చీకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం చీకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో జనించిన శ్రీ యేసుని నీడలో చివరిలో ఉన్న కోరస్ అందరం గొంతు కలుపుదాం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ యాకోబులో నక్షత్రం ఉదయించెను తూర్పు దేశ జ్ఞానులు గుర్తించిరి యాకోబులో నక్షత్రం ఉదయించెను తూర్పు దేశ జ్ఞానులు గుర్తించిరి బెత్లెహేములో యేసుని చూసి కానుకలిచ్చిరినాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటిరి చూడు బెత్లెహేములో యేసుని చూసి కానుకలిచ్చిరినాడు ఆరాధించి ఆనందించి యేసుని చాటిరి చూడు హ్యాపీ క్రిస్మస్ చేతులకు చెప్దాం మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో జనించిన శ్రీ యేసుని నీడలో పొలమందు కాపరులకు దూత చెప్పెను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు పొలమందు కాపరులకు దూత చెప్పెను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు పశువుల తొట్టిలో ప్రభువుని చూసి పరవశమందిరి వారు కని విన్న వాటిని ప్రచురము చేసి మహిమ పరచిని చూడు పశువుల తొట్టిలో ప్రభువుని చూసి పరవశమందిరి వారు కని విన్న వాటిని ప్రచురము చేసి మహిమ పరచిని చూడు హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ మీ గొంతు వినపడాలి దగ్గర చెప్తాం అందరం మెరీ క్రిస్మస్ శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో జనించిన శ్రీ యేసుని నీడలో చీకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే అందరం చెప్తాం చీకు లేదు చింత లేదు చాలా సంతోషం బాధ లేదు భయము లేదు భలే ఆనందం హ్యాపీ క్రిస్మస్ మెరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ
ఆయన నామాన్ని కొనియాడదాం మరి కొంతసేపు. ఆయన రాక మన జీవిత ఆశీర్వాదానికి కారణం, మన ధన్యతకు కారణం. అన్ని నామముల కన్నా పైగా హెచ్చించబడిన ఆ నామాన్ని కనపరుద్దాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. తెలుపుదామా? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. ఓహో యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. ఆయన వచ్చిందే పాపముల నుండి విడిపించడానికి, నరకాగ్ని నుంచి రక్షించడానికి. అందుకే ఆయన నామం ఘనమైన నామం. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. శరీర వ్యాధులను బాగు చేసింది ఆయన నామమే, బాధలను తొలగించింది అభిషిక్తుడైన యేసు నామమే. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము యేసు నామము జయం జయము, సాతాను శక్తులు అన్ని లయం లయం. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు అన్ని లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామం జయం జయమని చెప్పినప్పుడు ఇలా పైకి పైకి పిడికిలు బిగించి పైకి పంచేద్దాం. సాతాను శక్తులు లయం అని చెప్పినప్పుడు ఇలా కింద చూపిద్దాం. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము.
ఊరించును. జయశీలుడైన యేసు నామము ఆమేన్ ఆమేన్. శత్రు సమూహముపై జయమునిచ్చును. జయశీలుడైన యేసు నామము యేసు నామము యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. ఓహో యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. స్తుతి గణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదను. స్తుతి గణ మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదను. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదను. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము. యేసు నామము జయం యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే ప్రభు అర్హుడవు యోగ్యుడవు. నీవే గొప్ప దేవుడవు ప్రభా. గొప్ప దేవుడా నీకే వందనములు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడా నీకే వందనములు. సార్వభౌముడా నీకే వందనములు. సర్వాంతర్యామి నీకే వందనములు ప్రభువా. సర్వ సృష్టికి ఆది సంభూతుడా నీకే వందనములు. మొదటి వాడను కడపడు వాడను అన్నావు ప్రభువా. మృతిని గెలిచిన వాడవు ప్రభువా. నీకే వందనములు ప్రభువా. నీవే స్తోత్రార్హుడవు. ఈ సాయంత్ర సమయంలో ప్రభువా ఈ ప్రత్యేక ఆరాధనలో నీ నామాన్ని గణపరుస్తున్నాము. నీ నామాన్ని కొనియాడుతున్నాం ప్రభువా. నీ నామాన్ని ప్రభువా అయ్యా నీ నామం ఉన్నతమైన నామం. యేసయ్య నామం గొప్ప నామం, శ్రేష్టమైన నామం ప్రభువా. నీకు వందనాలు. నీ నామాన్ని ప్రభువా ఉచ్చరించే ప్రభు ధన్యత మాకు ఇచ్చావు ప్రభువా. నీకు వందనాలు. నీ నామం పరిమళ తైలం యేసయ్య నామం ప్రభువా. సుగంధ ద్రవ్యాలు వెదజల్లే నామం యేసయ్య నామం. ఆ నామాన్ని ప్రభువా గణపరుస్తున్నాము, మహిమపరుస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు. మా జీవితాలకు వచ్చావు, మా జీవితాన్ని మార్చావు ప్రభువా. మా యొక్క పరిస్థితులు మార్చావు, మా మనస్సును మార్చి నూతన పరిచావు, మా హృదయాన్ని మార్చావు, మాకు గుండెను మార్చావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. రాతి గుండె ప్రతిగా మాంసపు గుండెను ఇచ్చావు ప్రభువా. నీకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యముగా నీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేశావు. నీకు వందనాలు ప్రభువా. వెలుగైన నిన్ను ఆరాధించే బాధ్యతలు మాకు ఇచ్చావు. ఆ కారణాలు ప్రభువా మరొకసారి మనం చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే వందనములు ప్రభువా. నీవే మహిమగల దేవుడవు, మరణ విజయుడవు ప్రభువా. నీవే ప్రభువా ఉన్నతమైన దేవుడవు. పైనున్న ఆకాశమందులు గాని క్రిందల భూమిలందులు గాని ఏ నామమున రక్షణ లేదు ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా.
ఈ సమయంలో మా మధ్య ప్రభా నువ్వు సంచారం చేస్తున్నావు ప్రభా, ప్రతి ఒక్కరిని తాకుతున్నావు, తట్టుతున్నావు ప్రభా. ఎవరైతే సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారో ప్రభా, ఈ సమయంలో వారికి విడుదలిస్తున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎవరైనా దురాత్మ శక్తుల చేత పీడించబడుతుంటే, దురాత్మ శక్తులు గనక మీకు పీడకలను గనక ఇస్తుంటే గనక అటు వారి చేతను ప్రార్థన చేద్దాం. మీ రాత్రి సమయం దేవుడు అంటున్నాడు మీకు విడుదల ఇస్తానంటున్నాడు. సాతానుడు మిమ్మల్ని వెంబడిస్తున్నాడా? సాతానుడు పీడిస్తున్నాడా? సాతానుడు భయభ్రాంతులుగా నిన్ను చేస్తున్నాడా? సాతానుడు కలవర పెడుతున్నాడా? సాతానుడు నిన్ను మరి వెంబడిస్తున్నాడా? ప్రభువా నీకు వందనాలు. నువ్వు ప్రభా గొప్ప దేవుడవు ప్రభా. నువ్వు అకన్నావు సర్వాధికారం మీకు చెప్పావు ప్రభా. నువ్వు ఇచ్చిన అధికారములో భాగంగా అయ్యా నీ ఆత్మ నడిపింపు చేత ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి దుష్ట శక్తి యొక్క బలాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభా. నీ ప్రభావం విడుదలగా కానీ వేడుకుంటున్నావు ప్రభా. నీ బిడ్డలకు ప్రభా స్వతంత్రము దయచేయమని ప్రార్థన చేస్తున్నావు ప్రభా. ప్రతి దుష్టుని కార్యాన్ని కాల్చివేయండి. నువ్వు వెలుగై ఉన్నావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నువ్వున్న చోట చీకటి ఉండదు ప్రభా. చీకటిలో నుంచి మమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి మమ్మల్ని నీ గుణాతిశయములు ప్రచురించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. ఆ కారణాలు ప్రభా ఈ సమయంలో సంఘమంతా కలిసి నేను ఆరాధిస్తుండగా ప్రభా నీకు నాయన మా మధ్యకు దిగవచ్చా, మా మధ్య సంచారం చేస్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు. ఇక ముందు జరిగిన కార్యక్రమంలో కూడా మీరు నడిపించమని యేసు నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరు కూర్చోండి. అందరు కూర్చున్నట్లయితే మరి తర్వాత కార్యక్రమానికి మనం వెళ్దాం. అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? మరి కొన్ని పండుగ సమయాలు ఉన్నాయి. కొంతమంది పండుగ అంటే ఏముండదు, ఎప్పుడు మామూలుగానే ఉంటారు. మంచిదే. యేసుప్రభు లాంటి పండుగ వచ్చినప్పుడు పస్కా పండుగ జెరూసలేం వెళ్ళలేదా? పండగ సమయాన్ని మనం ఆచరించాలి. ఎందుకంటే ఏదో విధంగా ప్రభు సువార్తను మనం చాటించాలి. నాకు బాగా గుర్తుకొస్తాయి. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మాళ్ళు క్రిస్మస్ వస్తుందంటే బట్టలు కొనేవాళ్ళు, పిల్లలు కొనేవాళ్ళంగా క్రిస్మస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడు క్రిస్మస్ వస్తుందా? మరి క్రిస్మస్ అదొక శుభ సమయంగా మేము ఆచరించేవాళ్ళం. మరి అందరికీ మా ఇంట్లో అందరికీ కొత్త బట్టలు, మా అమ్మ మా నాన్నగారు నాకు గుర్తులేదు కానీ మాకు మాత్రం కొత్త బట్టలు కొనేవాళ్ళు. మరి మీ పిల్లలకి అందరూ కొత్త బట్టలు కొన్నారా? పిల్లలు కొన్నారా? మీ అమ్మాళ్ళు చేయొద్దండి, కొత్త బట్టలు కొన్నారా? చాలా సంతోషం. మరి ముందు కార్యక్రమం ఉంది 8:30 గంటలకి క్యాండిల్ లైట్ సర్వీస్. మరి దాని అందరి కోసం మనం సిద్ధపడదాం. రండమ్మా పైకి వచ్చేయండి మీరు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మెస్సియా ఫెలోషిప్ తరపు నుంచి మీ అందరికీ మా స్వాగతం. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్కి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరి మనందరం ఎప్పుడా అని మన పిల్లలు డాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. మన చర్చ్లో చిన్న సండే స్కూల్ పిల్లలందరూ దేవుణ్ణి చూశారంట. వాళ్ళు ఎలా చూసారో ఏం చూసారో మనకి చూపిస్తారంట. చూసేద్దామా అందరం? అందరు చప్పట్లు కొట్టి వాళ్ళని వెల్కమ్ చేద్దామా? జిలేబీ పువ్వుల రాణి గులాబీ
చాలా చక్కగా చేశారు కదా మన చిన్నపిల్లలు. చాలా క్యూట్గా చేశారు. ఇప్పుడు దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి మన సండే స్కూల్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మన దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదో ఎంత లోతైనదో మనం చూసాం కదా మన యాక్షన్ సాంగ్ ద్వారా. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన మన సిలువ ప్రేమను అందించి కింద పడిపోతున్న మనల్ని పైకి లేపి రక్షించారని అది ఒక యాక్షన్ సాంగ్ రూపంలో చెప్పడానికి వస్తున్నారు మన ప్రైమరీ బాయ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. మన భుజాలపై భారాన్ని ఆయన సిలువ ప్రేమతో లేపి మనందరినీ ఇంకో ఛాన్స్ ఇచ్చి మన పాపాలని కడుక్కోవడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మన సీనియర్ గర్ల్స్ ఇంకొక యాక్షన్ సాంగ్తో మన ముందుకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.
పరిశుద్ధ జీవితము చేయుటకు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న పదముగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా మీ అందరం చూస్తుంటే నాకే చాలా సంతోషంగా ఉంది. ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు. ఈ మధ్య నేను ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర చదువుతున్నాను. ఆయన పేరు A.W. మిల్స్. ఆయన ఇంగ్లాండ్ దేశం చెందినవాడు. దేవుడు ఆయనతో మాట్లాడి తన దేశాన్ని విడిచిపెట్టేసి ఒక ద్వీపానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఆ ద్వీపం యొక్క ప్రజలు నరమాంస భక్షకులు. అక్కడికి వెళ్ళిన వారు ఎవరో తిరిగి రాలేదు. అంతకుముందు ఆ ద్వీపానికి వెళ్ళిన వారందరినీ చంపేశారు. కానీ ఈయన దేవుడు మాట్లాడు నువ్వు వెళ్ళవయ్యా అంటే చివరికి వన్ వే టికెట్ కొనుక్కుని ఆ ద్వీపానికి వెళ్ళాడండి. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఆ ఓడ నావికుడు అన్నాడు ఈ ఓడలో చాలామంది ఈ యొక్క ద్వీపానికి వెళ్ళారు కానీ వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు. ఎందుకయ్యా నువ్వు ప్రాణం పోగొట్టుకుంటావా లేదా ప్రాణం కాపాడుకుంటావా? ప్రాణం పోగొట్టుకోవాలంటే కనుక నువ్వు ఆ ద్వీపానికి వెళ్ళమన్నాడు. ఏదేమైనా సరే ఏమన్నాడంటే దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఆ ద్వీపానికి వెళ్ళాలి, ఆ ద్వీపంలో గొప్ప చైతన్యం తీసుకురావాలి, ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలని పట్టుబట్టి ఆ ద్వీపానికి వెళ్ళాడండి. ఆ వెళ్ళిన దిగంగానే ఆ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఉంటూ ఉండగా ఒకరోజు రాత్రి ఆ ద్వీపంలోని ఆదిమ వాసులు ఇంటి చుట్టూతో వచ్చేసారండి. వచ్చి నువ్వు బయటికి రా నువ్వు చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఆ బెదిరిస్తూ ఉంటే మరి ఈ మిషనరీ గారు కూడా బెదిరిపోయాడు. ప్రభువా ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చావు? మేము చూస్తే ఒంటరివారుగా ఉన్నాం, మాకు భాష రాదు, మా నాగరికత కాదు, మా దేశం కాదు. అయినప్పుడు కూడా నువ్వు మాట్లాడావు కాబట్టి నీ మాటకు అనుగుణ్యంగా ఆ ద్వీపానికి వెళ్ళామని చెప్పారు. సరే చాలామంది ఆదివాసులు వచ్చి ఖడ్గాలు కత్తులు తీసుకొచ్చి ఆ ఇంటి చుట్టూతో ఉన్నారండి. సరే ఈ మిషనరీ గారు ఆ దంపతులకు వాళ్ళ భాష కూడా రాదు కానీ ఆ రోజు ప్రార్థన చేశారంటే ఏమని ప్రార్థన చేశారంటే ప్రభువా నన్ను మమ్మల్ని ఈ ద్వీపానికి వెళ్ళమన్నావుగా, నీ మాటకు అనుగుణ్యంగా ఈ ద్వీపానికి వెళ్ళామని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన వెంబటే వాళ్ళు కిటికీలోంచి చూశారు. ఆ చూస్తూ ఉంటే వచ్చిన ఆదివాసులంతా వాళ్ళు తిరిగి ఆ ఖడ్గాలు ఆ కత్తులు ఆ కటారులన్నీ వదిలేసి వెళ్ళిపోయారంట. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి ఎవరైతే ఈయన చంపుదామని అనుకున్నాడో ఆ ఆదివాసుడు ఈయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడుతుంటే ఈ మిషనరీ గారు అడిగారు ఒకప్పుడు మమ్మల్ని చంపుదానికి నువ్వు వచ్చావుగా, మరి ఎందుకు మీరు వెళ్ళిపోయారంటే ఆ యొక్క ఆదివాసు అన్నాడు ఏంటంటే ఆ రోజు మీ ఇంటి చుట్టూతో ఏంటో ఒక మనుషులండి తెల్లని వస్త్రాలు ధరించి ఖడ్గాలు చేతి పట్టుకొని మాకంటే ఎక్కువ మంది నిలబడ్డారు కాబట్టి ఆ నిలబడ్డ వారు ఎవరంటే వాళ్ళు దేవదూతలండి. నిలబడ్డారు కాబట్టి మేము ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయామని చెప్పారంట. దాని అర్థం ఏంటంటే దేవుడు గనక మనతో మాట్లాడితే గనక ఆయన మాటకు అనుగుణ్యంగా మనం జీవించాలండి. మరి దేవునికి విధేయత చూపించాలి. ఆ మిషనరీ గారు చివరికి అదే తన నాగరికత కాని దేశంలో చనిపోయాడు.
చనిపోయినప్పుడు ఆయన యొక్క సమాధి మీద ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, ఈయన రాకముందు ఇక్కడ చీకటి ఉంది, ఆయన వచ్చిన తరువాత ఇదంతా వెలుగేనంట. మనం కూడా మన సమాజంలో జీవిస్తూ ఉండగా మనం వెళ్ళిన చోటంతా వెలుగుండాలి. మరి వెలుగుంటే కనుక చీకటి అక్కడ మాత్రం ఉండదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, ఆది యందే చీకటి ఉంది, కానీ చీకటి దేవుడు సహించలేదు. చీకటిలో దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగింది. మనందరం క్రైస్తవులైన వారు ఈ సమాజంలో చీకటి సంబంధాలుగా ఉండకూడదు, వెలుగు సంబంధాలుగా ఉండాలి. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మన ప్రేమను చూపించాలి, అందరితో సమాధానంగా ఉండాలి. అదే బైబిల్ బోధించే సత్యం. రాయ జోల్రా. ఒక మాలీ ఫెయిత్ఫుల్ జాయ్ఫుల్ అండ్ ట్రయంఫెంట్ అనే సాంగ్ పాడదాం. ఫస్ట్ టైం ఇంగ్లీష్లో పాడతాం, రెండోసారి అదే సాంగ్ తెలుగులో పాడతాం. అందరం నాతో కలిసి పాడటానికి ప్రయత్నిద్దాం. O come, only faithful, joyful and triumphant. O come to Bethlehem. Come and behold him, born the King so strange. O come, let us adore him. O come, let us adore him. O come, let us adore him. Christ the Lord. Sing, choirs of angels, sing in exaltation. Sing all the citizens of heaven above. Glory to God, glory in the high. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. Hey, Lord, we greet thee, born this happy morning. Jesus, to thee be all glory given. Son of the Father, now in flesh appearance. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. Oh, come, only faithful, joyful and triumphant. Oh, come to Bethlehem. Come and behold him, born the King so strange. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ the Lord. Oh, Son, Bhaktulara, Loka Rakshakundu, Bethlehemandu nedu jన్మించెన్. రాజాతి రాజు ప్రభు అయిన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు ప్రేమ చేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించు, నీకు నమస్కరించు, నీకు నమస్కరించు పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించు. నీకు స్తోత్రమంచు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రము నర్పింతుము. ఆరాధివా
నమస్కరింపరన్ 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 ఉత్సాహముతో. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. 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 ఆనందమే మహా సంతోషమే యేసు. అందరూ క్యాండిల్స్ పైకి చెప్తాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే యేసు చెప్తాం. ఆనందమే సంతోషమే ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుండు కన్య గర్భమందున. యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించే కుమారుండు. అందరం చెప్తాం. ఆనందమే సంతోషమే అంటూ. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. అందరూ స్వరమిద్దాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము. తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని. అందరం క్యాండిల్స్ పైకి చెప్తాం. ఆనందమే ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. 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 ఆనందమే మహా సంతోషమే యేసు. అందరం స్వరాన్ని పాడదాం కలిసి. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. మరి ఒకసారి. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టెనిలలో. హల్లెలూయా. చప్పట్లు కొట్టమని చెప్పలేను.
నక్షత్రం కనిపించింది. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది. యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటు చూపించింది. మరలా యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటు చూపించింది. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయు దేవుడు మన మధ్య ఉండడానికి వచ్చారు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయు దేవుడు. వేదనను తొలగించుటకు మన మధ్య ఉండవచ్చెను. వేదనను తొలగించుటకు మన మధ్య ఉండవచ్చెను. జనమ కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. జనమ కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ధైర్యమును కలిగించుటకు మహిమంతా విడిచి వచ్చెను. ధైర్యమును కలిగించుటకు మహిమంతా విడిచి వచ్చెను. జనమ కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. జనమ కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది. నిత్యుడగు తండ్రి సమాధానమిచ్చు దేవుడు మనుజుండై భూమికి వచ్చెను. నిత్యుడగు తండ్రి సమాధానమిచ్చు దేవుడు. నిత్యుడగు తండ్రి సమాధానమిచ్చు దేవుడు. న్యాయమును జరిగించుటకు మనుజుండై భూమికి వచ్చెను. న్యాయమును జరిగించుటకు మనుజుండై భూమికి వచ్చెను. అందుకే జనమ కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. అందరం జనమ కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. మరలా మరలా జనమ కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది. అందరం బతుకుదాం. నిశ్శబ్దమైన రాత్రిలోన గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలోన కొత్త నక్షత్రం కనిపించింది. యేసయ్య జన్మ చాటించింది, తానున్న చోటు చూపించింది. యేసయ్య జన్మ చాటించింది,
రాజుకు పూజ చేయండి. కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. మరలా జనమా కూడి రండి, కన్నుల పండుగండి, రాజుకు పూజ చేయండి. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలో నా కొత్త నక్షత్రం కనిపించింది. హల్లెలూయా. చాలా చాలా బాగా పాడారు. మీ అందరం చూస్తాం, చాలా సంతోషంగా ఉంది. అందరూ కూర్చోండి. మీ పక్కన వాళ్ళకి మెరీ క్రిస్మస్ అని చెప్పండి ఒకసారి. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ యొక్క మొట్టమొదటి క్యాండిల్ లైట్ సర్వీస్ని 2016 సంవత్సరంలో మనం ఆరంభించాం. అంతకుముందు ఎప్పుడు ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ని మనం చేయలేదు. క్రొత్త పని చేసేది తొందరగా మనం ఇష్టపడం, కానీ దీనిలో గొప్ప అర్థం ఉంది. ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు, మీరు లోకానికి వెలుగైన గొప్ప గురుతరమైన బాధ్యత మనకి దేవుడు ఇచ్చాడు. వేషధారుల్లాగా మనం ఉండకూడదు. ప్రభుని యేసుక్రీస్తు ఇచ్చిన మాట ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు స్తంభం మీద మన జీవితాన్ని ఉంచుకోవాలి. ప్రజలు ప్రతిరోజు మన జీవితాన్ని చూస్తున్నారు. ఒకప్పుడు మరి చీకటి సంబంధులము, ఒకప్పుడు విగ్రహారాధికులము, ఒకప్పుడు అన్యజనులము, ఒకప్పుడు క్రీస్తుని ఎరుగువారము, ఒకప్పుడు దుష్టత్వంతో చెడుతనంతో మన జీవితాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు మన జీవితాలకు వచ్చాడో అప్పుడు చీకటిని పటాపంచలు చేసి వెలుగును మన జీవితంలో తీసుకువచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నేను వెలుగు సంబంధం అని చెప్పండి. పక్కన అడగండి, నువ్వు చీకటి సంబంధం వెలుగు సంబంధం ఒకసారి అడగండి. ఒకసారి అదే దేవుని వాక్కు చెప్పండి. చీకటి సంబంధ, వెలుగు సంబంధ. మనం వెలుగు సంబంధం కాబట్టి ఉద్యోగంలో ఏం చేయాలి చెప్పండి. మనం ఆదివారము ఆరాధనకు వచ్చినప్పుడు చప్పట్లు కొడతాం కాదు, కేరెంట్లు కొడతాం మాత్రమే కాదు, కానీ సోమవారం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆ వెలుగును ప్రజలు మన జీవితాల్లో చూడాలి. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా 2 చేతులు ఎత్తాము, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత పవిత్రత కలిగి ఉన్నాము, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటున్నాము. ఆయన పేరు చెప్పండి. యేసు ప్రభు పేరు తెలుసా? ఆయన జ్యోతిర్మయుడు, అంటే ఆయన వెలుగు, ఆయన హీఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్. వెలుగుకు మూలము ఆయనే, వెలుగుకు కారణము ఆయనే. ఆయన ఉన్న చోట వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు ఉన్న చోట చీకటి మాత్రము ఉండకూడదు. అందుకని పేతురు అంటాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మన దేవుడు నడిపించాడు. ఒకసారి మేము అందరం కలిసి ఆదివాసుల మధ్యకి దోమతెరలు పంచిపెడతానికి వెళ్ళామండి. చివరికి వెళుతూ వెళుతూ కొంత దూరం వెళ్ళినాక చీకటి పడింది. త్రోవ చూస్తే చాలా ఇరుకు త్రోవది. మేము నడుస్తున్నాము, నా ముందు మన విజయ నడుస్తూ ఉన్నారు. ఏదైనా కానీ వాళ్ళ చేతిలో, ఎవరో ఒకళ్ళ చేతిలో ఫ్లాష్ లైట్ ఉంది. ఆ ఫ్లాష్ లైట్ లేకపోతే తెలిసి ఏమైపోయాడని తెలుసు అంటారా? పక్కన వాగులో పడిపోయాడు, వాగు కొట్టుకుపోయేది, లేకపోతే ఎలుగుబండిలు తినేసే ఏదో తెలియదు, కానీ ఒక వెలుగు మనకి త్రోవను చూపిస్తుంది. ఎంతమంది చీకట్లో ఉన్నారు ఈ రాత్రి సమయంలో? అటువంటి వారికి ప్రభుని యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, చీకటి నుంచి నేను వెలుగులోనికి నడిపించాను కాబట్టి మిమ్మల్ని చూస్తే ప్రజలు దేని చూసినట్టు? వెలుగును చూచినట్లు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల వెలుగును ప్రకాశింప చేయాలి. వెలుగు సంబంధులము. వెలుగు మన జీవితంలోకి ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని చదువుతామో, నీ వాక్యం వెలువడతోడనే వెలుగు కలిగిన, వాక్కు వెలుగడతోనే వెలుగు కలిగిన కాదు. ఆయన వాక్కు మనలో ఉండాలి. దేవుని వాక్కు మనలో ఉంటే కనుక ఆ వాక్కు మనలో రూపాంతరాన్ని కలుగు చేస్తుంది. ఆ వాక్కు మనల్ని మారుస్తుంది. ఆ వాక్కు మన ప్రక్షాళన చేస్తూ ఆ వెలుగుగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యం చదవడం ద్వారా మన చీకటిని జయించగలము. చీకటి ఆశలను, చీకటి కోరికలను మనం జయించగలటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. మనంతరం మనమే ఈ చీకటిని జయించలేము, కానీ ఆయన కృప మనకి కావాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? కొన్నిసార్లు సంతోషం ఇట్లా వస్తుంది, అట వెళ్ళిపోతుంది, అవునా? కానీ ఈ సంతోషం మనుషుల వల్ల కలిగే సంతోషం కాదు. ఎవరి వల్ల కలిగేది? ఇంకో కార్యం వల్ల జరిగే సంతోషం కాదు ఇది. ఈ సంతోషం అనేది పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనకిచ్చిన సంతోషం. హల్లెలూయా. ఈ సంతోషం మన జీవితంలో అనుగ్రహించాలని 1000 సంవత్సరాలుగా ముందుగా చీకటిలోని మరణఛాయలోనూ కూర్చున్న ప్రజలకు వెలుగివ్వడానికి. దేనికండి? చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చున్న ప్రజలకు వెలుగివ్వటానికి
అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించబడెను. హల్లెలూయా. అంటే ఈ సంతోషం రాకమునుపు మనుషుడు ఎక్కడున్నాడు? క్రీస్తు రాకమునుపు మనిషి జీవితం ఎలా ఉంది? అంధకారమయమైపోయింది, చీకటిమయమైపోయింది, చీకటిలో ఉండిపోయింది మనిషి జీవితం. చీకటిలో ఉన్న జీవితాన్ని ఏమవుతుందంటే మరణఛాయలోకి వెళ్ళిపోయినట్టు ఉంది. అంటే నిరీక్షణకు ఆధారం లేదు. చీకటిలో నుంచి వెలుక్కొస్తామని, మళ్ళీ ఒక మంచి దినాలు చూస్తామని, మరి ఒక మంచి రోజులు మనం అనుభవిస్తామని నిరీక్షణకు ఆధారం లేక ఆ మరణఛాయలో మగ్గిపోతున్నారు ప్రజలు. కానీ ఆకాశముందున్న దేవుడు ఒక కార్యం చేశాడు. హల్లెలూయా. ఆయన కార్యం చేస్తేనే భూమి మీద మనుషునికైనా సరే, భూగోళానికైనా సరే శాశ్వతమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆయన కార్యం చేయకపోతే మనుషుల జీవితము శిథిలమైపోతుంది, మనుషుల జీవితము చీకటైపోతుంది, మనుషుల జీవితము మరణమైపోతుంది, మనుషుల జీవితము నరకవాసం అయిపోతుంది. ఆయన కార్యం చేశాడు. ఆ కార్యం ఏంటి? యోహాను సువార్త 1:5 చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని రాబోతున్న వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ముందుగా యోహాను అతడు వెలుగై ఉండలేదు, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అందుకని యోహాను అంటున్నాడు, ఆయన ఎత్తవలసింది, నేను తగ్గవలసింది. అందుకని నేను ఎంతవరకు తగ్గాలంటే ఆయన పాదాల దగ్గర దాకా నేను తగ్గాలి. చూసారా, దైవభక్తుల నియమములో మనం పాలు పొందడం ఎంతైనా మంచిది. ఆ నియమం ఏంటంటే మనము ఇచ్చించబట్టం కాదు, కానీ దేవుని పాదాల దగ్గర వరకు మనం వంగిన వారమై, నమస్కారం చేసిన వారమై విధేయత చూపించాలి. అది మనకెంతో ఆశీర్వాదం, అది మనకెంతో దీవెన. అంతేకాదు, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచు. అది లోకములోనికి వచ్చుచు, అది లోకంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రతి మనుష్యుని వెలిగించడం అంటే ఏంటి? చీకటిలో ఉన్న ప్రజలు, చీకటిలో ఉండే మనస్సాక్షిగా ఉంటుంది కదా. ఎవరికి చీకటిలో ఉండేవాడు సంతోషం కలుగుతుందో తెలుసా? చీకటి క్రియలు చేసేవాడికి చీకటిలో సంతోషంగా ఉంటుంది. నేను చెప్పను కూడా చీకటి క్రియలు ఏంటో. కానీ చీకటిలో లేనివాడికి ఆ చీకటి ఎప్పుడు పోతుంది, వెలుగు ఎప్పుడు వస్తుంది, వెలుగు ఎప్పుడు వస్తుంది అని వెలుగు కోసం ఎదురు చూసి ఆ వెలుగు వచ్చినప్పుడు మహదానందముతో ఆ వెలుగును చేర్చుకునడమే క్రిస్మస్. హల్లెలూయా. ఆ వెలుగుని మన హృదయంలో చేర్చుకోవడమే. లూదియా పౌలు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయం తెరవబడింది. హృదయం తెరవబడినప్పుడు ఎందుకు తెరవబడింది? ఆమెలో ఉన్న ఆకాంక్ష ఏంటి? ఆ వాక్యము వెలుగై ఉన్నది. వెలుగులో ఏముందో తెలుసా? జీవం ఉన్నది. వట్టి వెలుగు కాదండి అది. ఇదంతా ప్రపంచంలో సూర్య చంద్రులకు కలిగిన వెలుగుది, నక్షత్రాల వల్ల కలిగిన వెలుగు ఉంది. అది కొన్నిసార్లు కనబడుతుంది, కొన్నిసార్లు ఆరిపోతుంది, కొన్నిసార్లు మాయమైపోతుంది. కానీ ఈ వెలుగులో ఏముంది? జీవం ఉన్నది. ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. దీని పేరు జీవపు వెలుగు. ఏ వెలుగండి చెప్పండి? అంటే ఆ వెలుగు మన హృదయం తెరవబడినప్పుడు, మన హృదయ కవాటాలు తెరవబడినప్పుడు ఆ వెలుగు మన ఆత్మని వెలిగిస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చీకటి ఇప్పుడు పారిపోయింది, వెలుగు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆ వెలుగు వచ్చింది. లూదియా హృదయంలో వెలుగు కలిగింది. లూదియా హృదయం వెలిగించబడినప్పుడు
ఆమె తీర్మానాలన్నీ మారిపోయినాయి, ఉద్దేశాలన్నీ మారిపోయినాయి, ఆలోచనలన్నీ మారిపోయినాయి, తలంపులన్నీ మారిపోయినాయి, భయములన్నీ పోయినాయి, భీతంతా తొలగిపోయింది. అందుకని అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నా వెలుగు నీ మీదకి వచ్చింది, నీ మీదకి వచ్చింది. ఎందుకంటే నీ మీద కంటే నీ హృదయాన్ని తాకుతున్నది, నీ హృదయ కవాటాలను తెరవమని ఆ వెలుగు పిలుస్తున్నది. ఇంకా ఎంతకాలం చీకట్లో ఉంటావు, ఇంకెంతకాలం మరణ ఛాయలో ఉంటావు, ఇంకెంతకాలం దూరంగా ఉంటావు, ఇంకెంతకాలం జీవం లేనట్టు ఉంటావు. అందుకని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఈ వెలుగు ఎప్పుడు ఇక ఆరిపోదు, ఈ దీపం ఎప్పుడు ఆరిపోదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ దీపం ఎప్పుడు ఆరిపోదు. దీపాలు గాలి ఎత్తే ఆగిపోతాయి, ఫ్యాన్ వస్తే ఆగిపోతాయి, ఇంకొకటి వస్తే ఆగిపోతాయి. ఈ దీపము జడివానైనా, తడిసి ముద్దైనా, సముద్రంలో నడిచినా, అగిల్లోకి వెళ్ళినా, చెరసాలకు వెళ్ళినా, లోకములకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వెలుగు మనలోనే ఉండి ఏం చేస్తుంది? ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చినాక ఈ మధ్యన మంచి భక్తురాలంట. భక్తురాలు అయితే కరెంటు పోయిందంట. కరెంటు పోతే చిన్న పిల్లి పిల్ల మీద దూకిందంట. అబ్బో ఎంత కేకలో, పక్కాళ్ళు అంటున్నారు ఎంత కేకలో, అసలు దొంగలు వచ్చారనుకున్నాం, ఏదో దోసుకొని వెళ్ళిపోతారు అనుకున్నాం. ఎందుకంటే చీకట్లో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలియదు. అనేక మంది వెలుగులోకి రాకపోవడం కారణం ఏమిటి? రమ్మని పిలుస్తుంది. 2000 సంవత్సరాల నుంచి కూడా క్రిస్మస్ పిలుస్తుంది. ప్రతి వ్యక్తిని, ప్రతి జాతిని, ప్రతి కులము, తెగ, మతం అనే భేదం లేకుండా క్రీస్తులందు విశ్వాసం ఉంచడానికి రమ్మని 2000 సంవత్సరాల నుంచి పిలుస్తున్నాడు. అవునా? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? వాళ్ళ క్రియలు చెడ్డవైనందున. వెలుగులోకి వచ్చావంటే రహస్యాలన్నీ బయటపడిపోతాయి, పాపాలన్నీ బయటపడతాయి. వెలుగులోకి వచ్చావంటే జీవిత రహస్యం బయటపడిపోతుంది. నీ జీవితం ఎక్కడుందో, నీ జీవితం ఎవరి కోసం ఉపయోగపడుతుందో, ఈ జీవితంతో మంచి జీవితం, చెడ్డ కార్యాలు ఎక్కడ చేస్తున్నావో అది బయటపడుతుందని అనేక మంది ఏం చేస్తారు? అదేమంటే ఇంకా మాట అంటారు, అది మా మతం కాదండి. వీళ్ళంతా ఎత్తి మతం, వీళ్ళకి అందుకని ఏమంటారు, అది మా మతం కాదండి. మతం ఇది, మార్గం ఇది. అందుకే అన్నాడు కదా, ఆ వెలుగులో జీవం అన్నది. అది ఆశ్చర్యకరమైన వెలుగు. అది చీకటిలో ఉన్న చోట ప్రకాశిస్తుంది, ప్రకాశిస్తున్నది, పిలుస్తుంది, రమ్మని పిలుస్తుంది, వెలుగు రమ్మని పిలుస్తుంది. ఆ వెలుగు మన జీవితంలోకి వస్తే సాతాను అధికారం పారిపోయింది. ఆమేన్. సాతాను అధికారం ఏమైపోయింది? తొలగిపోయింది. ఇక సాతాను నీ జీవితంలో క్రియ చేయలేడు, సాతాను నీ జీవితాన్ని వాడుకోలేడు, అది పారిపోయింది. రెండవది, దేవుని అధికారంలోకి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. దేనిలోకి వచ్చాం? దేవుని అధికారం అంటే యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు, అసలు నాకు ఏమీ కొదవలేదు. అంటే ఏంటంటే పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు భూలోకంలో యేసు ప్రభు రూపంలో కాపరిగా వచ్చి వెలిగించబడిన తన పిల్లలందరినీ కూడా కావలి కాస్తున్నాడు. హల్లెలూయా. కావలి కాస్తున్నాడు. ఎందుకో తెలుసా? వెలిగించబడిన వాళ్ళకి, వెలిగించబడిన వారికి ఇక్కడ పోరాటం ఉంటుంది. ఆ పోరాటం ఏంటంటే, ఇప్పుడు అవినీతిని విడిచిపెట్టి నీతి మార్గంలోకి వెళ్ళాం, స్వాతంత్రాన్ని విడిచిపెట్టా, బానిసత్వాన్ని విడిచిపెట్టి స్వాతంత్రంలోకి వెళ్ళిపోయాం. అందుకని సాతానుడు ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో
వాడు చాలా తెలివిగాడండి, చాలా తెలివిగలాడు. సరే, ఈ క్రిస్మస్ నెల రోజులు వీళ్ళు మాట అంటారు, నా మాట అంటారు. ఎప్పుడు వెళ్తా ఉంటుంది క్రిస్మస్ అయిన మరుసటి నుంచి మన కార్యక్రమం మొదలు పెడతాం అనుకుంటుంది కదా. దేవుని స్తోత్రం. అందుకనే కొన్నిసార్లు మనం బలహీనం అవుతాం, కానీ మనలో ఉన్న దేవుడు బలహీనుడు కాడు. నేను ఎప్పుడు బలహీనుడు అవుతాను అప్పుడే బలవంతుడిగా వచ్చేస్తాడు. వచ్చి ఆ ప్రేమ అలాగూ మన జీవితాన్ని చేయబట్టుకుని నడిపిస్తుంది. కొన్నిసార్లు ప్రేమించిన వాళ్ళు విడిచిపెడతారు, దూరం అవుతారు. నీకు నాకు సంబంధము లేదంటారు. ఆయన చేత్తో మన చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు గనక బలహీనమైనా సరే బలమైన ఆయన హస్తము మన పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. ఆ కారణాన్ని బట్టి జీవితంలో మనము ఒక కాపరి కిందకు వచ్చేసాం. దేవుడు తన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. దాన్ని ఏమంటున్నాము? నిత్య జీవం. ఏంటంటే ఇది నిత్య జీవం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నిత్య జీవం అనే దాంట్లోకి వచ్చేసాం. అందుకని ఈరోజు మనకి ఎందుకు ఈ సంతోషం వచ్చిందంటే సాతాను ఏం చేయలేదు. సాతాను అనేక రకాలుగా క్రియ చేస్తూ ఉంటుంది, అనేక రకాలుగా క్రియ చేస్తుంది. సాతానుకి మానవ జీవితం మీద హక్కుభుక్తలు వాడు సంపాదించాడు. ఏదైనా తోటలో హక్కుభుక్తలు సంపాదించిన వాడు ఏదో రకమైన తొందర చేసి జీవితంలో శ్రమల పాలు చేస్తాడు, కష్ట నష్టాలకు తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని ఏంటంటే ఇక మీదట మనము సాతాను అధికారం లేదు మన మీద. ఇక మీదట మనము ఏ అధికారంలోకి వచ్చామో అంతే. ఎందరూ ఆయన్ని విశ్వసిస్తారో వారందరూ ఆయన పిల్లలు. ప్రైజ్ గాడ్. ఏంటి చెప్పండి, ఎవరి పిల్లలు? ఎందుకు ఈ సంతోషం వచ్చింది? చీకటి తొలగిపోయింది, పాపం పారిపోయింది, శాపం విడుదల పొంది శాపం నుంచి విడుదల పొందాం. జీవం వచ్చింది, నిత్య జీవం మనలోకి వచ్చింది. వెలిగించబడిన జీవితాలుగా, ఆత్మ సంబంధమైన మనుషులుగా దేవునితో సహవాసం అనుదినము. ఎవరితో అండి ఇప్పుడు సహవాసం? దేవునితో సహవాసం. ఎంత భాగ్యం అండి. అందరు పిలిస్తే దేవుడు పలుకుతాడా? గుడ్డివాడిని సాక్ష్యం చెప్పాడు, బాబు మీరు ఎంత అన్నారో అరవండి, ఈ పెట్టి సావండి. దేవుడు పాపుల ప్రార్థన ఎవరి ప్రార్థనలకు ఇస్తాడు? ఆయన పిల్లల ప్రార్థన. హల్లెలూయా. మనం ఏమవుతాం? ఆయనకి ఆయన పిల్లలము, ఆయన రాజ్య వారసులము. ఇదివరకు మన ప్రయాణానికి అంతం ఎక్కడో తెలియదు. ఆరంభించాం కానీ మానవ జీవితాన్ని గురి ఏమిటి? నీ జీవితానికి గురి ఏంటి అంటే ఈయన అంటాడు, ఎవరొస్తాడు అంటాడు, ఆయన అంటాడు నా జీవితానికి గురి అంటే కంప్యూటర్ ఉద్యోగం అండి. నీ జీవితానికి గురి ఏంటి? అందరూ ఏదో ఒక చిన్న ఉద్యోగం జాబ్ చేసుకుని బతుకుదాం, ఆ తర్వాత వెళ్దాం. ఎక్కడికి వెళ్తాం? కానీ ఆ వెలుగు మన జీవితంలోకి వచ్చిన తర్వాత గురి వచ్చింది. ప్రైజ్ గాడ్. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది కనుక గురి ఎద్దకు పరిగెత్తుతున్నాను. ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది కనుక నా గమ్యానికి వెళుతున్నాను. ఎక్కడ గమ్యం? ఎక్కడ గమ్యం? శాశ్వతమైన సౌధము, పరలోకములో ఉన్న మహద్భాగ్యము ఈ లోకంలో ఎక్కడా కనపడదు. ఆ సంతోషం ఎక్కడ కనపడదు, ఆ శాంతి ఎక్కడ కనపడదు, ఆ సమాధానం ఎక్కడ కనపడదు. అక్కడున్నంత క్షేమముగా భూమి మీద ఎవడు ఎక్కడ ఉండలేరు. అందుకని ఏంటంటే ఈ లోకములో నుంచి వేరొక లోకములోనికి వెళ్ళటానికి ఈ వెలుగు ఏం చేసింది? మనని వెలిగించింది.
వెలిగించి వేరొక లోకానికి మనల్ని తీసుకుని వెళుతుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? యేసు చూపించిన మార్గంలో ఉన్నాం. ఇంకా ఎవరైనా యేసు చూపించిన మార్గంలోకి రాకపోతే నీ జీవితానికి గురి లేదు, నీ జీవితానికి గమ్యం లేదు. ఇంకెవరైనా సాతాను అధికారంలోనే ఉన్నారా? ఇంత క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ పాటలు, పద్యాలు, క్రిస్మస్ నుంచి వచ్చే ఆ ప్రతిధ్వనులు మన హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటే ఇంకెవరైనా హృదయం తెరిచి నా ప్రభువుని నేను చేర్చుకుంటాను అనలేని ఎవరైనా ఉంటే మరొకసారి ప్రభు పిలుస్తున్నాడు. నీలో ఉన్న చీకటిని, నీలో ఉన్న పాపమును, నీలో ఉన్న శాపమును, నీలో ఉన్న మరణమును నేను తొలగించి జీవముతో, నిత్య జీవముతో, పరిశుద్ధాత్మతో నింపి ఇక మీదట నిన్ను నడిపించడానికి నేను వచ్చానని యేసు చెప్తున్నాడు. ఇక మీదట ఏ భయం ఉన్నా, ఏ భీతి ఉన్నా, ఏ ఆందోళన ఉన్నా, ఏ సమస్యల వలయములో చిక్కుబడిలో కొట్టుకొని వలలో ఉన్న చేప వలలో పడినట్టుగా, పిట్ట తన వలలో పడినట్టుగా కొట్టుకుంటూ జీవితంలో ఎందుకు ఈ జీవితం ఎటా మిగించుకుందాం, ఎట్టా వెళ్ళిపోదాం, వీటన్నిటిని తప్పించుకొని అని విలవిలలాడుతున్న అనేక మంది జీవితాలకు ఆయన అంటున్నాడు, రా, నీ సమస్య ఎలాంటిదైనా సరే, నీ జీవితం ఎలాంటిదైనా సరే, ఎలాంటి తొందరలు, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి లేములు, ఎలాంటి దుర్భరమైన స్థితిలో నీ జీవితం అన్నప్పటికీ యేసు అంటున్నాడు, ఒక్క మాటతోనే, దేవుని స్తోత్రం, ఒక్క మాటతోనే, ఒక్క వాక్యంతోనే, క్రీస్తు చిందించిన ఒక్క రక్త బిందువే నీ జీవితంలో సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి నీ జీవితంలో స్థిరంగా నిలిచి ఉంటాడు. రండి, పండగ క్రైస్తవులను కాదు మనం, అంటే పండగ చేసుకుంటే పండగ క్రైస్తవులని కాదు, అంతరంగంలో యేసు ఇచ్చిన శాంతి వచ్చింది, యేసు ఇచ్చిన సమాధానం, వీటన్నింటికీ మించి యేసు ఇచ్చింది ఏమిటంటే జీవము, నిత్య జీవము. హల్లెలూయా. భూమి గతించిపోతుంది, సూర్యుడు గతించిపోతాడు, చంద్రుడు గతించిపోతాడు, అంతా లయమైపోతుంది, ఎక్కడ ఏమి ఉండదు, అంతా లయమైపోతుంది. మనలో ఉన్న వెలుగుతూనే ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరంజ్యోతి అయినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళే పర్యంతరము మనలో ఉన్న జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అందుకని ఏదేదో లాభం కోసం వచ్చే వ్యాపారం కాదు. ఏంటి? దేవునికి స్తోత్రం. ఇదేం వృత్తి విద్య కాదు, ఏది కాదు. సర్వమానవాళి కొరకు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. 1-2 రిఫరెన్స్లు చూసుకుని ముగిద్దాం. 3:19 చదవమా. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున. లోకంలోకి వచ్చింది, బతిమాలుతుంది, రండి రండి రండి, చీకట్లో ఉన్న ప్రజలారా, అంధకారంలో ఉన్న ప్రజలారా, సమస్యలో ఉన్న ప్రజలారా, మరణ ఛాయలో ఉన్న ప్రజలారా, రండి రండి. ఆయనకి లాభమా, మాకు లాభమా, మీకు లాభమా? ఆయన మాట వినడం ఎంతో మేలు, ఆయన మాట వినడం ఎంతో దీవెన. నా మాట విని నన్ను వెంబడించిన వాడు చీకట్లో నడవక వెలుగులోకి నడుస్తాడు. నా మాట విని నా వాక్యమని గైకన్నవాడు మరణములో నుంచి జీవములోనికి ఒక్క క్షణమే. చిరకాలంగా బాధిస్తున్న సమస్యలు ఎలాంటివైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా విశ్వసించటం అనేది రెప్పపాటులో కలిగేది. ఆ రెప్పపాటులో విశ్వసించి నా జీవితానికి నీ వెలుగు కావాలని మీ హృదయంలో వాంఛ పుట్టగానే
ఆ వెలుగు నిన్ను వరిస్తుంది, ధరిస్తుంది, నిన్ను వెలిగిస్తుంది. హల్లెలూయా. అందుకని ఎన్ని ప్రమాదాల్లో నుంచి, ఎన్ని ఆపదల్లో నుంచి, ఎన్ని ఇక్కడిలో నుంచి ఆయన తప్పిస్తాడో నీకు తెలియదు. అయితే ఇంకా పాపాన్ని అంటిపెట్టుకొని, చెడుని అంటిపెట్టుకొని, మతాలను అంటిపెట్టుకొని, మార్గం విడిచిపెట్టి తిరిగే చుక్కలాగా ఉండొద్దని దేవుడు బతిమాలుతున్నాడు. 8:12 చదవమ్మా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చీకటితో మనకేం సంబంధం లేదు. ఈ రోజుతో అయిపోయింది. ఎవరికి చెల్లిచెడ్లు రాద్దాం చెప్పండి. చీకటికి, పాత జీవితానికి, రోత జీవితానికి, పూర్వపు జీవితానికి, క్రీస్తు లేని జీవితానికి సత్తి చెప్పి ఈ రోజున మనం క్రీస్తుని మన హృదయంలో ధరించుకొని యేసు క్రీస్తుతో కూడా ఈ జీవితం మాత్రమే కాదు, పర జీవితంలో కూడా ఆయనతో జీవించే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వెలుగు ఈ జీవితం ఉంటున్నారా? కాదు, ఇంకో జీవితం ఉంది కదా. ఆ జీవితానికి మరీ ప్రాముఖ్యమైంది. ఈ జీవితానికి పేతురు ఉన్నాడు, యాత్రికులము ప్రయాణికులము. మన బస ఎక్కడ కాదు, మన గమ్యం ఎక్కడెక్కడ, మన గురి దీని మీద కాదు, ఈ లోకం మీద కాదు, లోకంలో ఉన్న వాటి మీద కాదు. మన గురి గమ్యం పరలోకమే. 12:46 చదవమ్మా. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నేను చీకటిలో వెలుగుగా వచ్చిన కారణం ఏంటంటే, దీపస్తంభం మీద దీపం. అవునా? ఆ దీపం కొంచెం కింద పెట్టిదే చెప్పండి. అది కొంచెం కింద పెడితే, మంచం కింద పెడితే అది ఆరిపోతుంది. ఈ నిత్యజీవం పొందిన తర్వాత ఆ నిత్యజీవం ఇక్కడ ఒక క్యాండిల్ వెలిగించారండి. అన్ని అగ్గిపులాలు తెచ్చారు, అన్ని అగ్గిపెట్టెలు తెచ్చారా? ఒక క్యాండిల్ వెలిగించారు. ఒక క్యాండిల్ వేస్తే ఈ క్యాండిల్ ఏం చేసింది? ఆ క్యాండిల్ ఏం చేసింది? ఈ చుట్టూ వెలుగు లేని మనుషులు, క్యాండిల్స్ లేని వాళ్ళు, వెలుగు లేని వాళ్ళు, చీకట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నువ్వు మొదట ఈ త్రోవ నీ దేవుడు నీకు చూపించాడు, ఈ మార్గం నీకు చూపించాడు. ఈ మార్గంలో నువ్వు నడిచి అనేక మందిని నీవు సువార్త ద్వారా, నీ సాక్ష్యము ద్వారా అనేక మందిని నీ వెలిగించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? చెప్పండి, గట్టిగా చెప్పండి. అట్ట వెలిగిస్తూ ఉంటే అక్కడే ఉంటాడు. ఎక్కడండి? దీపస్తంభం మీదే ఉంటాడు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? కొండ మీద ఉన్న పట్టణంలో. హల్లెలూయా. ఎక్కడండి? కొండ మీద ఉన్న పట్టణంలాగా చేస్తాడు. నేను కొండ మీద ఉన్న పట్టణం ఎంత దూరం కనపడుతుంది? మరుగై ఉండదు. ఎందుకో తెలుసా? యెరూషలేము ఎత్తైన స్థలం ప్రపంచంలో. యెరూషలేములో ఎత్తైన స్థలము గొల్గొతా కొండ. గొల్గొతా కొండలో ఎత్తైన స్థలము సిలువ. అందుకని అంత ఎత్తైన స్థలంలో ఎందుకు పెట్టారంటే ఆయన్ని లోకాన్ని అంతటా కళ్ళు తెరిచి చూడాలి. కన్నులు కలిగిన వాడు ప్రతివాడు ఆ సిలువను చూడాలి. కన్నులు కలిగిన వాడు ప్రతివాడు కూడా ఆ సిలువ వైపు చూసి సిలువలో వచ్చిన రక్షణ, సిలువ చేసిన విడుదల, సిలువలో చెందించిన రక్త ప్రభావం మన మీద పడినప్పుడైతే మన జీవితాలు వెలిగించబడతాయి. ఆశ్చర్యకరమైన. ఇప్పుడు మనము దేవుని యొక్క అధికారంలోకి వచ్చాం. అందుకని నెమ్మదిగా ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా గట్టి తీర్మానం చేసుకోండి. అలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ లేకపోతే ఈ సంఘం ఇలా అభివృద్ధి చెందదు. ఎందుకు అభివృద్ధి చెందో తెలుసా? ఆసక్తి కలిగిన వాళ్ళు పరిచర్యలో పాలు పొందుకోవాలి, అనేక మందిని రక్షించాలని తాపత్రయం కలిగిన వాళ్ళు ఎంతోమంది కన్నీరు విడిచి రేతరం బగలు ప్రార్థన చేస్తే 100 మంది ప్రేయర్ టవర్. హల్లెలూయా. ఎంతమంది అండి మన ప్రేయర్ టవర్? 100 మంది ప్రేయర్ టవర్ మాత్రమే కాదు, ప్రేయర్ టవర్లో లేకపోయినప్పటికి కూడా ప్రేయర్ వారియర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎవరింట్లో ఉండి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని ఈ సంఘం ఏమవుతుంది? దినదినాభివృద్ధి చెందుతాం. అందుకనే ఆశించండి.
కొండ మీద ఉన్న పట్టణంలాగా. పోనీ కనీసం మంచం కింద చాలామంది వెలిగించబడిన తర్వాత ఎగబెడతారు, మంచం కింద కొంచెంగా పెడతారు. అలా కాదు, వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెట్టండి. మీ జీవితాలు మారి ఆత్మ సంబంధాలు కనుక, ప్రార్థనాపరులు కనుక దేవుడు ఏ మేలు చేశాడు, దేని ద్వారా మీకు విడుదల కలిగజేశాడు, దేని ద్వారా మీకు కుటుంబంలో శాంతి కలిగిందో, దేని ద్వారా మీకు రక్షణ కలిగిందో దాన్ని వెళ్ళి సువార్త చెప్పండి, సువార్తను చెప్పండి. అనేక మందిని వెలిగించాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కళ్ళు వెలిగితే చాలండి. సంవత్సరంలో ఎన్ని రోజులు? సంవత్సరానికి 360 రోజులు కదా. ఒక్కళ్ళు వెలిగిస్తే చాలు. ఒక్కళ్ళని వెలిగిస్తే ఎంతమంది అవుతారు చెప్పండి? ఇంకో మందిని కట్టాల్సిందే. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందుకని చురుకుగా పనిచేయండి, ఆత్మ సంబంధంగా నడవండి, వెలుగు సంబంధులుగా నడవండి. మీ నడకను చూసి, మీ ప్రవర్తన చూసి, మీ మార్పును చూసి, మార్పు లేని అనేక మంది కఠిన హృదయాలు, మారు మనసు లేని అనేక మంది మాదిరికరమైన జీవితానికి రావాలని ఆశపడి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందుకని ఈ వెలుగును పొందకుండా ఎవరు వెళ్ళవద్దు. ఏదో పండగగా ఏదో చికెన్ తిందాం, మటన్ తిందాం, పప్పలు తిందాం, లేకపోతే కొత్త సేలు కట్టుకుందాం పండగ కాదు. కానీ నూతన జీవము ఏంటి చెప్పండి? నూతన జీవము. పాతది గతించిపోయింది, అంతే. పాతది గతించిపోయింది, కొత్తది వచ్చింది. ఈ రోజు నుంచి నా జీవితంలో కొత్తది వచ్చింది. ఈ కొత్తది ఎప్పుడు ఇక పాతది కాదు. కొత్తది ఇంకా కొత్తది అవుతుంది, కానీ కొత్తది ఎప్పుడు కూడా ఈ పాతది కాదు నా జీవితంలో. వెలుగులో నుంచి అధికమైన వెలుగులోకి దేవునికి స్తోత్రం మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకనే మరి ఇంకో క్రిస్మస్ మీటింగు మనకు ఆదివారం సాయంత్రం ఉంది కదా. ఆ తర్వాత క్రిస్మస్ రోజున ఇంకో మీటింగ్ ఉంది. ఇంకెవరైనా తీర్మానం చేసుకోకుండా ఉంటే మరొకసారి 2 అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. ఈ 2 అవకాశాల్లో ఎవ్వరు కూడా జారిపోకుండా తీర్మానం చేసుకోండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్, ఆమేన్. కార్యక్రమాన్ని మరి ప్రార్థనతో ముగించుకుని వెళ్లే ముందు మొట్టమొదటిసారిగా మనం క్యాండిల్ లైట్కి ఆరంభించాం. మన చూసి ఇంకా అనేక సంఘస్థులు చాలామంది మనం చేసే పరిచర్లను వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆ విధంగా దేవుని నామం అనేది విస్తరించాలి. అది చాలా సంతోషం. ఎందుకంటే ఒక దాంట్లో మనం దీవించబడుతున్నాం. ఒక పరిచర్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిచర్ని చేయడం ద్వారా ప్రజలకి, సమాజానికి, ఇందాక మనం పిలవకుండానే 3 ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వాళ్ళు 3 వచ్చారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు కార్యం చేస్తాను మనం గుర్తిస్తూ మాత్రమే కాదు, కానీ బయట విలేకరులు కూడా ఇక్కడ ఏదో ఉంది అని మొన్న సిపి ఆఫీస్ అనుకుంటా క్రిస్మస్ వర్తమానం అందించమంటే వెళ్ళాము. అక్కడ వాళ్ళు కూడా అన్నారు, అసలు ఆదివారం వచ్చిందంటే ఆ రోడ్డు అంతా ఖాళీ ఉండదండి, చాలా అభివృద్ధి చెందుతుంది, సంఘం దీవించబడుతుంది. అభివృద్ధి పొందే చోట కూడా సాతానుడు దెబ్బ కొడతాడు. ఆయన మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. గత 40 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ సంఘం కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఎక్కడ ఏ చెట్టు అయితే ఫలిస్తుందో, ఏ చెట్టు అయితే కాయలు కాస్తుందో దాని మీదే రాళ్ళు పడతాయి. చాలా జాగ్రత్తగా ఎవరికి వారే మరి జాగ్రత్తగా ఈ పరిచయం కోసం ప్రార్థన చేయాలి. అందరూ సహకరించాలి. అందరూ మరి దీనికోసం ఇదంతా నాది కాదు, నాన్నగారి కాదు, ఎవరి పరిచయం చెప్పండి? ఇది దేవుని పరిచయం. కాబట్టి దేవుని పరిచయం పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. ప్రార్థన చేసుకుందరు లేచినట్లయితే, ప్రభువా ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ని, క్రొవ్వొత్తుల ఆరాధనని నీ మహిమ కోసం, ఘనత కోసం ఘనంగా జరిగించావు. ఇదంతా నీ ఆలోచనే, నీ ప్రణాళికే. మంటి ఘటాలను మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభువా మాకు ఇచ్చే తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి, మాకు ఇచ్చినటువంటి ప్రభువా ఈ యొక్క అయ్యా మా జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీవే జ్ఞానానికి మూలము కనుక ప్రభువా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఎన్నడూ చేయని కార్యాలు చేయాలి, ఎన్నడూ పరిచయం జరగని విధంగా జరిగించాలి ప్రభువా. ప్రజలను ప్రభువా పురికొల్పాలి. ఎంతోమంది ప్రభువా ఈ యొక్క రోడ్ల మీద చూస్తుంటే ప్రభు ఎన్నో దూర ప్రాంతాల నుంచి నడుస్తూ ప్రభు కాళ్ళు నాయన బొబ్బలు కట్టినంత విధంగా నడుస్తూ దూర ప్రాంతం వచ్చు ప్రభు అయ్యా రకరకాల స్థలాలకు వెళుతున్నారు ప్రభు. ప్రజల్లో ఆధ్యాత్మిక దప్పిక ఉంది, ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన ఉంది ప్రభు. ఆ చింతనను మేము ఏ విధంగా గుర్తించాలో ప్రభు, అటు వారికి ఏ విధంగా సువార్త చెప్పాలో మాకు కావలసిన ప్రభు సమయోచితమైన జ్ఞానమును, తెలివినే, సామర్థ్యము దయచేయండి ప్రభు.
నీ వాక్యము సెలవిస్తుంది, కాలము సమీపించింది, రాగలవాడు త్వరగా వస్తున్నాడని చెప్పావు ప్రభువా. అయ్యా నీ రాకడ దినాల్లో మేము ఉండి ఉండగా నీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్యము సెలవిస్తుంది అయ్యా, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడు, అటు పిమ్మట అంతం వచ్చునని చెప్పావు. ఇక్కడ ప్రభు కలబడిన ఒక్కొక్కరిని ప్రభు ఒక జ్యోతిగా వాడుకోండి ప్రభు. ఎవరికి వారే వారికి క్షేమం చూసుకోవడం కాదు ప్రభు, ఇతరుల మేలు కోసం ఇతరుల క్షేమం కూడా చూడాలి కనుక ఒక్కొక్కరిని ప్రభు ఒక మండుచున్న ప్రభు జ్యోతిలాగా వాడుకోమని వేడుకుంటున్నాము. ఈ లోకం చీకటి లోకం, మాయలోకం ప్రభు, ఈ లోకం అంధకారంతో నిండుంది. ఈ అంధకార సంబంధమైన లోకములో మమ్మల్ని అందరినీ ప్రభు జ్యోతుల్లాగా ఏర్పాటు చేసుకున్నావు కనుక ప్రభు అయ్యా ఈ యొక్క జ్యోతుల్లాగా ప్రకాశించడానికి సాయం చేయండి. చీకటిలో ఉన్న వారిని ప్రభు వెలుగులోకి నడిపించడానికి కావలసిన అటువంటి ఆశ, అటువంటి మంట, అటువంటి దాహం మాకు దయచేయమని వేడుకుంటున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి, దీవించండి ప్రభు. ప్రతి ఒక్కరిని ఉజ్జీవింప చేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారికి వెళ్ళిన సమస్తాన్ని మీరు దీవించండి ప్రభు. నువ్వు అన్నావు ఈ మందిరం దీవించబడిన మందిరం అని చెప్పావు. ఈ మందిరంలో జరుగుతున్న ప్రార్థన ఆలకిస్తున్నారని చెప్పావు కనుక ప్రభు దీవించబడిన స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద మరొకసారి ప్రభు మెండైన దీవెనొచ్చమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రభు పునరుద్ధాన దినం కోసం మమ్మల్ని ఆయత్తపరచండి. మరి వలె పెందల కడ లేచి ప్రభు ఏ విధంగా తను ప్రభు సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళిందో ప్రభు అందరిలో ఆతురత దయచేయండి. ఎవరు ఆరాధన మిస్ అవ్వకుండా ప్రభు 9 గంటలకు కాదు ప్రభు వచ్చేది, 8:30 మందిరంలోకి ప్రతి ఒక్కరికి రావాలనే మనసు పుట్టించాడు ప్రభు. ఎంతో మంది ప్రభు అయ్యా సమయం దాటిపోయినాక వస్తున్నారు ప్రభు. ఆరాధన చాలా ప్రాముఖ్యం కనుక అందరూ ప్రభు వేకువనే లేచి పెందల కడలే లేచి ప్రభు మందిరమునకు వెళ్ళాలి, నిన్ను ఆరాధించాలనే మనసుతో ప్రభు రావడానికి సహాయం చేయండి. ఈ పరిచయను మరింతగా దీవించండి. వాక్యం ఎత్తిన ప్రభు నీ దాసును కూడా మరింతగా దీవించండి. మరింత శక్తి ప్రభు, మరింత బలము, మరింత కృప దయచేసి ప్రభు ఇంకా అనేక వేల మందికి ప్రభు మొదట గొప్ప ప్రభు సాక్షిగా వాడుకోమని యేసు దివ్యనామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును పరిశుద్ధులైన వారందరికీ తోడైండును గాక. ఆమె కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? నిరాశ నిస్పృహలతో నలిగిపోతున్నారా? తీరని వ్యాధుల చేత బాధింపబడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్ గురించి చింతిస్తున్నారా? అయితే రండి, మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము 3 ఆరాధనలు జరుగుతున్నవి. ఇంగ్లీష్ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 6:45 మొదటి తెలుగు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 8:30 రెండవ తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగుతున్నవి. ఈ ఆరాధనలకు మీ కుటుంబాలతో రండి, స్నేహితులను ఆహ్వానించండి. అభిషక్తులైన దైవజనులు ఆధ్యాత్మిక వర్తమానములు అందించి మీ సమస్యల నుండి విడుదల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్ 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ.